ఓకే. అందరికి శుభోదయం మాస్టర్స్. సెషన్‌లోకి వెళ్ళిపోయే ముందు ఒకసారి గురువందనం చేసుకొని సెషన్ స్టార్ట్ చేసుకుందాం. విశ్వంలో ఉన్న సమస్త గురువులందరికీ మా ఆత్మవందనాలు. మా ఆత్మ ఉన్నతికి సహకరిస్తున్న మాస్టర్స్‌కి, కర్మదేవతలకు, బంధువులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు అందరికీ మా ఆత్మ ప్రణామాలు. జూమ్ సెషన్‌లో ఉన్న మాస్టర్స్ అందరికీ అభివందనలు. ఇంతటి జ్ఞానాన్ని అందిస్తున్న బలిచక్రవర్తికి, విష్ణుమూర్తుల వారికి పుస్తక రూపంలో అందించిన ఈ జ్ఞానాన్ని అరుణ మాస్టర్‌కి నా ఆత్మ ప్రణామం. మాస్టర్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ బలిచక్రవర్తి గురించి. మరి దీనిలో మనం ఏ టాపిక్స్ కవర్ చేస్తాము అంటే, ఆయన పుట్టుక, పరిపాలన, 2 ఆయన యొక్క జన్మ సమాప్తం, నెక్స్ట్ ఆయన నుంచి మనం తెలుసుకోవాల్సిన జ్ఞానము, ఈ పుస్తకం ద్వారా, మహాజ్ఞానం అనే పుస్తకం ద్వారా బలిచక్రవర్తి గారు మనకు అందించిన జ్ఞానం. ఓకే. ఈ 4 పాయింట్స్ కవర్ చేస్తామండి. సో, టాపిక్‌లోకి వెళ్ళిపోయే ముందు ఆయన ఏ కుటుంబంలో, ఏ వంశంలో జన్మ తీసుకున్నారు, ఆయన కథ ఏంటి అనేది కొంచెం క్షుణ్ణంగా తెలుసుకుందాము. సో, బలి చక్రవర్తి గారు. మనం ఎప్పుడూ ఈ పేరుని ఎక్కువగా వింటూనే ఉన్నాం కదా! చిన్నతనం నుంచి మనకు బాగా తెలుసు. సో, ఈయన హిరణ్యకశిపుడు యొక్క వంశానికి చెందినవాడు. ఆయనెవరు? రాక్షసుడు. సో, రాక్షస వంశానికి చెందిన ఈ హిరణ్యకశిపుడి యొక్క మనమడు, ముని మనమడు అవుతాడనమాట. ప్రహ్లాదుని యొక్క మనమడు డైరెక్ట్‌గా చెప్పాలంటే. సో, అటువంటి ఆయన మరి ఎందుకండి చరిత్రలోకి ఎక్కారు అంటే, ఆయన దాతృత్వ గుణంతోని ఆయన చరిత్రలోకి ఎక్కడం జరిగింది. సో, దానితో పాటు ఆయన చేసిన కొన్ని కార్యాల వల్ల మనకి విష్ణుమూర్తి యొక్క అవతారమైన, ఐదో అవతారమైన వామన అవతారం భూమి మీదకి రావడం జరిగింది. ఓకే. సో, ప్రతి జన్మకి ఒక కారణం ఉంటుంది. ఆ కారణము అనేది ఏంటి అనేది తెలుసుకోవడం కోసం మనం ఇక్కడున్నాము. సో, ఆ కారణంతోని మనము ఆయన యొక్క జన్మ యొక్క ప్రణాళిక ఏంటి? ఆ ప్రణాళికలోని మనం తీసుకోవాల్సిన జ్ఞానం ఏంటనేది తెలుసుకుందాము. సో, ఈయన దానగుణంలో శిబి చక్రవర్తి అంతటి వాడనమాట. సో, దాంతో పాటు ఆయన ప్రహ్లాదు యొక్క కుమారుడైన విరోచితుని కొడుకు. ఓకే. అంటే ప్రహ్లాదునికి డైరెక్ట్‌గా మనవడవుతాడనమాట. ప్రహ్లాదుడి గురించి మనకు బాగా తెలుసు కదా! ఆయన నరసింహావతారంలోని ఆహ్, హిరణ్యకశిపుడిని చంపడం జరిగింది కదా! సో, అక్కడ ఒక అవతారం వచ్చింది. తర్వాత ఐదో అవతారము వామన అవతారంలోని ఈయన్ని బలిచక్రవర్తి గురించి బాగా వస్తుంది. సో, ఇక్కడ కథలోకి వెళ్ళిపోయే ముందు మనకి బలిచక్రవర్తి మంచి చాలా గొప్ప దాతృత్వం ఉన్న వ్యక్తి. దాంతో పాటు చక్కగా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడాయన. అప్పుడు ఆయన సంపదల కోసము, ముల్లోకాల్లో ఉన్న సంపదల్ని సొంతం చేసుకోవాలని చెప్పేసి ఇంద్ర పదవిని, ఇంద్రుడిని జయించి అతని యొక్క సంపదని కొల్లగట్టి చక్రవర్తి అవుతాడు. మరి ఏంటి దేవతల దగ్గర ఉన్న సంపదనంతా కొల్లగొడితే ఇబ్బంది గదండీ! సో, అప్పుడు ఈ దేవతలందరూ కలిసి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తారు. స్వామి, మా యొక్క సంపదలన్నీ బలిచక్రవర్తి కొల్లగొట్టి చక్రవర్తి అయ్యాడు. మరి మాకు ఆసరాగా మీరు ఉంటే బావుంటుందని చెప్పేసి దేవతలందరూ రిక్వెస్ట్ చేస్తారు. రిక్వెస్ట్ చేయగా ఆయన చెప్తారనమాట. ఆయన వాళ్ళకి వరమిస్తారు. విష్ణుమూర్తి అనమాట. నేను ఆహ్, బాలుని అవతారంలో, వామన అవతారంలోని భూమి మీదకి వచ్చి ఆయన్ని సంహరిస్తాను. ఆయన యొక్క జన్మ సమాప్తి చేస్తాను అని చెప్పడం జరుగుతుంది. వెంటనే ఆయన అతిథి గర్భాన్న భూమి మీద జన్మ తీసుకోవడం జరుగుతుంది. విష్ణుమూర్తి వామన అవతారం. ఆ అవతారాన్ని త్రివిక్రముడు అని కూడా పిలుస్తారండి అవతారాన్ని. సో, అలాగా భూమి మీద అవతరించిన ఆయన బలిచక్రవర్తి ఒకానొక శుభముహూర్తంన ఈ రాక్షసులందరూ కూడా కలిసి
దేవతల్ని జయించాలనే ఉద్దేశంతోని రాక్షసుల గురువైన శుక్రాచార్యుని మాట విని విశ్వచిత్త యాగం చేయాలని పూనుకుంటాడు బలిచక్రవర్తి. సో, ఆ యాగం చెయ్యగా అతనికి కొన్ని చాలా శక్తివంతమైన కవచాలు, గుర్రాలు, బంగారు రథము, ధనస్సు ఇలాగ చాలా రాక్షసుల్ని సంహరించడానికి కావాల్సిన ఆయుధాలన్నీ సమకూర్చుకుంటారు. అవన్నీ గమనిస్తున్న ఆయన వామనుడి రూపంలో వచ్చి బలిచక్రవర్తిని దానం అడుగుతారు. ఎవరైనా సరే అందులో ఆయనకి దాతృత్వ గుణం ఉంది ఎక్కువ కదండీ! సో, దానం అడగగానే కాదు, లేదు అనకుండా దానం ఇవ్వడం ఆయనకలవాటు. సో, అది గమనించిన శుక్రాచార్యులు వారు గురువు కదా! ఆయన మిగతా ఋషులందరూ కూడా గమనించి వచ్చింది విష్ణుమూర్తి ఈ అవతారంలో వచ్చారని గ్రహించి, ఆయన దానం ఇవ్వకుండా అడ్డుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రయత్నించినప్పుడు ఆయన దానం ఇచ్చేటప్పుడు ఏం జేస్తారు? అప్పుడు ఉన్న పద్ధతుల ప్రకారంగా కమండలంలో నీళ్లు వీళ్ళ చేతిలో నుంచి వాళ్ళ చేతిలోకి వేస్తే, అంటే ఈయన చెయ్యి పైన, ఆయన చెయ్యి కిందన. దానం ఇచ్చినట్టు, దానం పుచ్చుకున్నట్టు. సో, ఆ క్రతువు జరుగుతుండగా ఆ నీటి కమండలంలోని నీరు కిందకి రాకుండా శుక్రాచార్యుల వారు అడ్డం పడతారు. వెంటనే ఇది గమనించిన విష్ణుమూర్తి, వామనావతారంలో ఉన్న విష్ణుమూర్తి గమనించి, ఒక గరిక పుల్లతోని ఆయన ఏదైతే నీరు పడుతుందో, ఆ రంధ్రాన్ని గుచ్చడం జరుగుతుంది. వెంటనే శుక్రాచార్యుల యొక్క కన్ను పోతుందనమాట. ఒకే ఒంటి కన్నుతో జీవించడం సాగిస్తారు. సో, ఆ విధంగా ఏదైతే దానం ఇవ్వాలనుకుంటున్నారో, ఆ దానాన్ని ఈయన తీసుకుంటారు. ఆయన అడిగిందేంటి? 3 అడుగుల నేల. నాకు కావాల్సింది 3 అడుగుల నేల మాత్రం చాలు. నాకింకేమి వద్దు అని చెప్పి అంటారనమాట వామనావతారంలో ఉన్న విష్ణుమూర్తి. సో, బలిచక్రవర్తి దానికి ఒప్పుకుంటారు. ఒప్పుకొని దానమిస్తారు. దానితో పాటు నీరు పోస్తుండగా అవ్వలేదు. క్రతువు జరగలేదు. ఆపడానికి కుదరలేదు. సో, వెంటనే ఆయన ఇంకొక చిన్న తూనీగ రూపంలోని బలిచక్రవర్తి చెవు దగ్గరికి వెళ్లి చెప్తారనమాట. వచ్చింది విష్ణుమూర్తియే. నువ్వు ఈ క్రతువుని ఆపు. లేకపోతే మొత్తం నీ జన్మ మొత్తం సమాప్తం అయిపోతుంది అని చెప్తే, లేదు లేదు నేను ఒక్కసారి మాట ఇచ్చాను అంటే దానికి కట్టుబడి ఉంటాను. ఖచ్చితంగా వచ్చింది విష్ణుమూర్తి అంతటి వాడు అంటే లక్ష్మీ స్వరూపుడైన లక్ష్మి మొత్తం ఆయన కిందే ఉంది. ఆయన దగ్గరే ఉంది. అటువంటి వాడు నా దగ్గరికొచ్చి దానం అడిగాడు అంటే నేను ఎంత గొప్ప స్థానంలో ఉన్నాను అని చెప్పేసి ఆయన తనని తాను పాజిటివ్‌గా అనుకోని నేనివ్వడానికి సంసిద్ధమే అని చెప్పేసి అడ్డం చెప్తాడనమాట శుక్రాచార్యుల వారికి. వెంటనే ఆయనకి 3 అడుగుల నేలనిస్తాడు. ఒక అడుగు తీసి ఆహ్, భూమి మీద వేస్తారు. ఇంకొక అడుగు ఆహ్, ఆహ్, ఒక అడుగు స్వర్గాల్లో, ఒక అడుగు భూమి మీద, మరొక అడుగు ఎక్కడ వెయ్యాలి అని అడిగినప్పుడు తల చూపించి ఇక్కడ వెయ్యండి స్వామి అని చెప్తారు. ఆ విధంగా అడుగు తన తల మీద వేసినప్పుడు తన్ని పాతాళంలోకి తొక్కివేయబడుతుంది. మరి పాతాళానికి తొక్కివేసినప్పుడు ఆయన యొక్క జన్మ కంప్లీట్ అయిపోవాలి కదండీ! అంటే అతను చనిపోవాలి. కానీ విష్ణుమూర్తి ఆయన యొక్క దాతృత్వ గుణం అంటే నెగెటివ్ వ్యక్తుల్లో కూడా పాజిటివిటీని అంటే అతనిలో ఉన్న రాక్షస గుణాన్ని గమనించలేదు. రాక్షసత్వం అనేది తక్కువుంది. తనలో ఉంది దాన గుణము. సో, దానికి గాను ఆయన యొక్క పుణ్య కార్యాలకు గాను ఆయనకి బహుమతిగా పాతాళ లోకానికి వెళ్లి పరిపాలించుకోమని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. సో, ఆ విధంగా బలిచక్రవర్తి పాతాళానికి వెళ్లి తన పరిపాలన సాగిస్తూ ఉంటాడనమాట. ఏదైతే ఇతను తీసుకున్న సంపదలన్నీ ఉన్నాయో వాటిలన్నిటిని మళ్ళీ దేవల దేవతలకి అందించడం జరుగుతుంది. సో, ఆ విధంగా బలిచక్రవర్తి యొక్క స్టోరీ అనేది మనం తెలుసుకుంటామనమాట. మనకి పురాణాల్లోని వాటిలోని రావడం జరిగింది. ఆ దానగుణం వల్ల అన్నమాట. సో, నెక్స్ట్ బలిచక్రవర్తి గురించి మహాజ్ఞానం పుస్తకం నుంచి మనం తీసుకోవాల్సిన జ్ఞానం ఏంటనేది మనం తెలుసుకుందాము. అరుణ మాస్టర్ అందిస్తున్నారు మనకిది. జూలై 29వ తారీఖు 1994 ఉదయం 10:40 నిమిషాలకి. నేను సింహాసనం ఎక్కే నాటికి ధ్యాని మాత్రమే కాదు, గొప్ప జ్ఞానిని కూడా. నా తల్లిదండ్రులు గొప్ప మాస్టర్స్. వాళ్ళు నాకు కేవలం పరిపాలనా విషయంలోనే కాదు, మరి ఆధ్యాత్మిక సాధనలో కూడా మార్గదర్శకులు అయ్యారు. అంటే చూడండి మాస్టర్స్, హిరణ్యకశిపుడు అంతటి వాడు రాక్షసుడు. సో, అటువంటి వాడికి ఎంతమంది ఎన్ని రకాలుగా చెప్పినా ప్రహ్లాదుడిని విడిచిపెట్టలేదు. సో, అటువంటి ప్రహ్లాదుడు కొడుకుగా జన్మ తీసుకోవడం జరిగింది.
అతనికి. చాలా గొప్ప అద్భుతమైన లక్షణాలు ఉండి, విష్ణుమూర్తి భక్తుడు కదా ఆయన. సో, ఎన్నో టాస్కుల్ని దాటి వచ్చాడాయన. హిరణ్యకశిపుడు. భక్తికి మారుపేరుగా నిలిచాడు ప్రహ్లాదుడు. అటువంటి మనమడు బలిచక్రవర్తి. అంటే ఆయనకి ఎన్ని గుణాలుండాలండి? అంటే చిన్నప్పటి నుంచి కూడా ప్రహ్లాదుడు పరిపాలన చేస్తున్నప్పుడు నుంచి కూడా, ఇతను జన్మ తీసుకున్న దగ్గర నుంచి కూడా అద్భుతమైన జ్ఞానాన్ని అందుకున్నాడు. ధ్యానిగా మారాడు. కదా! సో, చిన్నతనం నుంచి ధ్యానిగా మారితే ఎలా ఉంటారు అన్నదానికి మనకి ఉదాహరణగా ఒక వ్యక్తిని చూపించడం జరిగింది. ఆయనే బలిచక్రవర్తి. అందుకే చెప్తున్నారండి, నేను సింహాసనం ఎక్కే నాటికే ధ్యానిని. మాత్రమే కాదు, గొప్ప జ్ఞానిని కూడా. అంటే ఈ జ్ఞానము, ధ్యానము ఎలా చేయాలనే విషయాలన్నీ కూడా తన పూర్వీకుల నుంచి నేర్చుకోవడం జరిగింది. మనం కూడా మన పిల్లలకి అలాగే నేర్పించాలండి. ఎందుకంటే మనకి సిరి సంపదలనేవి ఎక్కడి నుంచో రావండి. మన జ్ఞానం నుంచే వస్తుంది. ఓకే. జ్ఞానాన్ని మించిన గొప్ప సంపదనేది లేదు. సో, మనం చిన్నతనం నుంచే మన పిల్లలకి ఈ జ్ఞానం అనేది అందించాలి. ధ్యానం నేర్పించాలి. ఓకే. నా తల్లిదండ్రులు గొప్ప మాస్టర్స్. వాళ్ళు నాకు కేవలం పరిపాలన విషయాలు మాత్రమే కాదు, ఆధ్యాత్మిక సాధనలో కూడా మార్గదర్శకులయ్యారు. అంటే మన పిల్లలకి మనమే మార్గదర్శకులుగా మారాలి. ఆయనకి ఎలా అయితే వాళ్ళ తల్లిదండ్రులు మార్గదర్శకులుగా అయ్యారో, మనం కూడా అలా మారాలి అని చెప్తున్నారు. మిత్రులారా, 2 ముఖ్యమైన విషయాలు ఎప్పుడూ గుర్తుంచుకోండి. 1, మీరు ఒకానొక కార్యార్థమై ఇక్కడికి వచ్చారు. ఆ కార్యం ఏమిటో మీరు ఎంత త్వరగా తెలుసుకుంటే అంత మంచిది. అప్పుడు మీరు ఫలాలను ఉత్తమంగా మలుచుకోవచ్చు. అంటే చూడండి మాస్టర్స్, ఇక్కడ ప్రతి వ్యక్తి కూడా భూమి మీదకి వచ్చాడు అంటే దానికి ఏదో ఒక కారణం ఉంటుంది ఖచ్చితంగా. అంటే ఖచ్చితంగా. సో, దానిని మనం తెలుసుకోవాలి. అది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకంటే, మనము ఏ కార్యం మీద ఈ భూమికొచ్చామో తెలిస్తే, ఆ కార్యాన్ని ఈజీగా చేయొచ్చు. అలా కాకుండా మనం కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాం అనుకోండి, మనం ఏ పని చేయాలనేది మనకు అర్థం కాదు. ఎప్పుడైతే క్లారిటీ ఉంటుందో, దానికి తగ్గట్టుగా ప్రణాళిక వేసుకొని ముందుకి ఎదగొచ్చు తొందరగా. సో, అదే చెప్తున్నారు. మన ప్రతి ఒక్కరు, భూమి మీద పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక లక్ష్యంతో వస్తుంది. ఆ లక్ష్యాన్ని గనక మనం తెలుసుకొని ముందుకు వెళ్తే ఈజీ అయిపోతుంది. కాబట్టి మీరు తొందరగా తెలుసుకోండి అని చెప్తున్నారు. అంటే ఇక్కడ బలిచక్రవర్తి ఈయనెందుకొచ్చారు అంటే చూడండి, దాన దాతృత్వానికి నిదర్శనంగా నిలబడ్డానికి ఆయన వచ్చారు. అంటే మనం ఏం తెలుసుకోవాలి? ఇక్కడ చెడు సరియైన మార్గంలో లేకపోయినా, సరియైన గుణాలు లేకపోయిన వ్యక్తి నుంచి కూడా పాజిటివ్ విషయాలు తెలుసుకోవచ్చు. అంటే ఈయన రాక్షస వంశంలో పుట్టారు. కానీ ఇక్కడ మనకేం తెలియజేస్తున్నారు? దాతృత్వంలో సారీ, శిబి చక్రవర్తి అంతటి వాడు కదా! సో, మనము సరికాని గుణాలున్న వ్యక్తి నుంచి కూడా మనం పాజిటివ్ లక్షణాలనేది వెతుక్కోవచ్చనమాట. సో, అటువంటి లక్షణాలు కూడా మనలోని అంటే మన ఎదుట ఉన్న వ్యక్తుల్లో కూడా మనం గ్రహించగలగాలి. సరికాని వ్యక్తుల నుంచి కూడా సరి అయిన ఆలోచనల్ని మనం తీసుకోవాలనమాట. సో, చెడ్డవాడు, మంచివాడు అనేవి కాకుండా లక్షణాల్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకే. సో, నెగటివిటీలో కూడా పాజిటివిటీని వెతకడం అనేది మనం నేర్చుకోవాలి అని చెప్తున్నారనమాట. సో, నెక్స్ట్ ఇంతే కాకుండా మన నిత్య జీవితం మనకొక పాఠము. నాకు రోజుకొక పాఠాన్ని నేర్పగలిగిన వ్యక్తి ఉంటే అతన్ని నేను మాస్టర్ అని పిలుస్తాను. ఎందుకంటే అలాగే నేను 20 ఏళ్లకంతా గొప్ప మాస్టర్‌ని కాగలిగాను. అయ్యలారా, అమ్మలారా, 20 ఏళ్లకి మీరేం కాగలిగారు? మీ మనసులకే తెలుసు కదా! 100 సంవత్సరాల కృషితో సాధించగలిగిన దాన్ని 20 ఏళ్లకల్లా సాధించాను. తర్వాత ముఖ్య విషయం ఏమిటంటే చూడండి మాస్టర్స్, ఇక్కడ ఆయన ఏం చెప్తున్నారు? ప్రతి ఒక్కళ్ళకి ప్రత్యేకంగా పుస్తక జ్ఞానం అనేదే కాదు. వాళ్ళ యొక్క నిత్య జీవితంలోని ప్రతిరోజు కూడా ఒక పాఠమే అని చెప్తున్నారు. అంటే సొంత అనుభవాలను మించిన అనుభవ జ్ఞానం అనేది ఇంకొకటి లేదండి. ప్రతిరోజు కూడా మనం ఒక విషయాన్ని నేర్చుకోవచ్చు. అది మన చుట్టూ ఉన్న పరిసరాలు, చుట్టూ ఉన్న వ్యక్తులు, మనతో పాటు ప్రయాణం చేస్తున్న వ్యక్తుల ద్వారా ప్రతిరోజు ఒక జ్ఞానాన్ని తెలుసుకోవచ్చు. ఆ జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం పట్టుకుంటామో, మన జీవితంలో దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటామో, అప్పుడు మనము మన యొక్క ఆత్మ ఉన్నతికి సహకరించిన వాళ్ళమే అవుతాం మనమే.
ఓకే. మనమొచ్చిన కార్యమేంటి? అది కూడా ఈజీగా తెలిసిపోతుంది. సో, ఆయనేం చెప్తున్నారు? నాకు నేర్పించే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక మాస్టరే అని చెప్తున్నారు. మనం కూడా మన జీవితంలో మన హస్బెండ్ అవ్వచ్చు, పిల్లలవ్వచ్చు, భార్య అవ్వచ్చు, మన బంధువులవ్వచ్చు, స్నేహితులవ్వచ్చు, ఎవ్వరైనా సరే మనకి ఎడ్డెం అంటే తెడ్డెం అనేవాళ్ళు చాలా మందుంటారు. ప్రతిరోజు గిల్లేవాళ్ళు, గిచ్చేవాళ్ళు కూడా ఉంటూ ఉంటారు కదండీ! కిక్ ఇవ్వడం కోసం మనం తెచ్చుకున్నాం. సో, వాళ్ళందరూ నేర్పించే పాఠం నుంచి మనం జ్ఞానాన్ని పట్టుకోవాలి. అటువంటి వాళ్ళని కూడా మనం మాస్టర్స్ అనాలి. వాళ్ళ యొక్క ఆత్మస్థితి చిన్నదైనా, పెద్దదైనా అంటే తక్కువ స్థాయిలో ఉన్నా, ఎక్కువ స్థాయిలో ఉన్నా సరే, వారందించే జ్ఞానాన్ని గనక మనం పట్టుకొని, మనం ఎదిగామంటే చాలండి. మనం జ్ఞానవంతులం అయినట్టే. ఇక్కడ ఆయన ఏం చెప్తున్నారు? 20 సంవత్సరాలకే ఆయన ఈ మార్గంలోకొచ్చేసారు. మరి మనం ఎప్పుడొచ్చామండి? నేనైతే 30 సంవత్సరాలకొచ్చానండి. ఇప్పటికే అనుకుంటాను. నేను చాలా లేట్‌గా వచ్చాను. చిన్నతనం నుంచే గనక ఈ మార్గంలో ఉంటే నేను ఇంకెంత అద్భుతంగా ఎదిగేదాన్నో, ఎంతటి జ్ఞానాన్ని సంపాదించేదాన్నో అని అనుకుంటాను. బట్ మన తర్వాత తరం ఎవరైతే ఉన్నారో వాళ్ళు వింటే మనం అదృష్టవంతులే. వాళ్ళు అదృష్టవంతులే. ఎందుకంటే మనము ఏ కార్యార్థమై ఈ భూమి మీదకొచ్చామో, ఆ కార్యము చేశాము అనే సాటిస్ఫాక్షన్ మనకుంటుంది. సో, మన పిల్లలకి నిరంతరము ధ్యానము, సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము, జ్ఞానము. సో, ఇవన్నీ కూడా మనం నేర్చుకుంటూ వాళ్ళకి నేర్పించాలి. లేదనుకోండి వాళ్ళకెలా తెలుస్తుంది? మనమే కదా సరియైన మార్గం చూపించాలి. తల్లిదండ్రులు మించిన గురువులెవరుంటారండి? సో, అందుకని ఆయన ఏం చెప్తున్నారు? చిన్నప్పటి నుంచి నా తల్లిదండ్రులే నాకు నేర్పించారు కాబట్టి, మీరు కూడా అదే విధంగా నేర్పించండి. వాళ్ళు కూడా వాళ్ళ చుట్టూ ఉన్న పరిసరాల్ని గమనిస్తూ, వాళ్ళతో పాటు ఉన్న మాస్టర్స్ నుంచి వాళ్ళు కూడా జ్ఞానాన్ని తెలుసుకుంటారు అని చెప్పకనే చెప్తున్నారు మనకి. నెక్స్ట్ రెండో పాయింట్. మీ ప్రస్తుత కార్యం పూర్తయిన తక్షణమే మరో పరిసరాల్లోకి, మరు జన్మల్లోకి, మరింత ఉన్నత లోకాలకి మీరు వెళ్ళవలసి ఉంటుంది. అంటే చూడండి మాస్టర్స్ మనమేమనుకుంటాము, మనము ఇక్కడే ఇదే శాశ్వతం అని చెప్పి భూమే శాశ్వతం అని అనుకుంటాం. అలా కాదండి. భూమి మీదే కాదండి, ఇతర లోకాలు కూడా అద్భుతమైన లోకాలు ఉన్నాయి. సో, ఇక్కడ పని అవ్వగానే అక్కడికి వెళ్ళాల్సొస్తుంది. ఎలా అంటే మనం చూడండి ఒక స్కూల్‌లో చదువుతూ ఉంటాము. స్కూల్ అవ్వగానే నేను 10థ్ క్లాస్ కంప్లీట్ అవ్వగానే నేను ఇంకా ఇక్కడే ఉంటాను, ఇక్కడే చదువుకుంటానంటే కుదురుతుందా? కుదరదు. టీచర్స్, మాస్టర్స్ అందరూ కలిపేసి లేదమ్మా నువ్వు వెళ్ళిపోవాల్సిన టైం వచ్చింది. స్కూల్ అయిపోయింది. ఇక్కడ నువ్వు ఉండాల్సిన పని లేదు. నువ్వు కాలేజ్‌కి వెళ్లి చదువుకో అంటారు. కాలేజ్‌కి అయిపోగానే మళ్ళీ అక్కడ లేదు మాస్టర్ నేను ఇంకా చదువుకుంటాను. నాకు ఇక్కడే బావుంది. ఇంటర్ బావుంది అంటే ఉంచుకుంటారా? ఉంచుకోరు. మళ్ళీ అక్కడి నుంచి అమ్మ నీకు డిగ్రీ చదవాల్సిన టైం వచ్చింది కాబట్టి నువ్వు డిగ్రీకెళ్ళిపో అని చెప్పి అక్కడ కాలేజ్‌కి వెళ్ళిపోమని పంపిస్తారు. అక్కడ అయిపోగానే నీకింకా కొంచెం ఎదిగావు తల్లి. సో, నువ్వు ఇంకొంచెం పైకి ఎదగాలి కాబట్టి పీహెచ్‌డీ చెయ్యు అని చెప్పేసి అక్కడ పంపిస్తారు. సో, మనం ఒక్క చోటే ఉండడానికి రాలేదు. నిరంతరం ఎదుగుతూనే ఉండాలి. కింద పడడానికి కాదు. పైకి ఎదగడం కోసమే వచ్చాము అనడానికి ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ చెప్తున్నారు. దాంతో పాటు ఒకే పరిసరాల్లోని ఒకే చోట ఒకే జన్మలో ఉండేది కాదు. మనము నిరంతరం జన్మలను తీసుకుంటూనే ఉంటాం. ఎందుకు? ఎదగడం కోసం. అంటే ఎదుగుదలనేది ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి. అంటే జ్ఞాన సముపార్జన కోసం ఏం చేయాలండి? నిరంతరం జన్మలు తీసుకుంటూనే ఉండాలి. ఆ జన్మ తీసుకునేది గూడా ఒక పరిసరాల్లోనే కాదు. అంటే ఇప్పుడు ఈ జన్మలోని ఇండియాలో పుట్టాం. మరు జన్మలోని ఇంకొక సింగపూర్‌లోని, అమెరికాలోని, యూఎస్‌లోని ఇంకో చోట జన్మ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ తే హిందువుల కింద పుట్టాము. ఇంకొక చోట క్రిస్టియానిటీలో పుడతాము. ఇంకొక చోట ఇంగ్లీష్ మాట్లాడే వ్యక్తులుగా పుడతాము. బ్రిటిషర్స్‌గా పుడతాము. ఇంకో చోట యూరోపియన్స్‌గా పుడతాము. సో, అలాగా అంటే ఇక్కడ నేర్చుకోవాల్సింది ఇక్కడ నేర్చుకుంటాం. అక్కడ నేర్చుకోవాల్సింది అక్కడ నేర్చుకుంటాం. ఈ జన్మలో ఇక్కడ భూమి మీద మనం తెచ్చుకున్న టాస్క్ కంప్లీట్ అయిపోయిందనుకోండి. అప్పుడు ఇంకొక లోకంలోకెళ్ళిపోతాం. ఓకే. సో, అలాగా ఎప్పుడు ఒక చోటే ఉండొద్దు. ఉన్నత లోకాలకి ఎదగడానికి ప్రయత్నిస్తూ ఉండండి నిరంతరము అని చెప్తున్నారనమాట. ఇంకా తర్వాతి జన్మ గురించి పూర్తి వివరాలు తెలిసినా కూడా చూడండి మాస్టర్స్ ఇది అండర్‌లైన్ చేసుకోండి. తర్వాత జన్మ గురించి పూర్తి వివరాలు తెలిసినా కూడా ఈ ఉనికినే అంటే ఈ జన్మనే పట్టుకు వేలాడుతుంటాము. ఫ్రెండ్స్ చూడండి నేను చాలా గొప్ప మాస్టర్‌ని. నాకు ఎన్నో విషయాలు తెలుసు. అయినా కానీ ఈ భౌతిక శరీరాన్ని పెట్టాల్సి వచ్చినప్పుడు నేను దాన్ని దాటివేస్తూ వచ్చాను. నా బుద్ధి తక్కువతనాన్ని దయచేసి అర్థం చేసుకోండి. భూమి అనబడే ఒక అధోలోకాన్ని అద్భుతంగా పరిపాలించాను. దాంతో మా గురువులు నా పురోగమనాన్ని ఒకానొక అవకాశాన్ని ఇస్తూ మరొక ఊర్ధ్వలోకానికి పంపించమని అడిగారు.
కానీ నా వెధవ అవగాహన నా రాజ్యం లెవెల్‌ని దాటి పైకి పోవడం లేదు. దాంతో ఏమైంది? ఏమైందండి? చూడండి యాక్చువల్‌గా ఇక్కడ ఏం చెప్తున్నారో ఆయన, ఆయనకి నెక్స్ట్ జన్మ ఏంటో అనేది విషయం ఆయనకి పరిపూర్ణంగా తెలుసు. ఎందుకంటే ఆయన చిన్నతనం నుంచే ధ్యాన సాధనలో ఉన్నారు. జ్ఞానం కూడా ఆర్జిస్తూ ఉన్నారు. సో, అటువంటి వ్యక్తికే మరి ఇంత గొప్ప జ్ఞానం ఉన్నప్పుడు ఆయనకి నెక్స్ట్ జన్మ ఏంటో తెలీదా అండి? తెలుసుకోవచ్చు. మనం కూడా తెలుసుకోవచ్చు కదా! నెక్స్ట్ జన్మ ఏంటి అనేది. ఫస్ట్ ఇప్పుడు కార్యం ఏదైతే కంప్లీట్ చేస్తామో, మనం తెచ్చుకున్న ప్రణాళిక ప్రకారంగా అది కంప్లీట్ అయిందనుకోండి, నెక్స్ట్ జన్మ ఎలా ఉంటుందనేది మనం క్లారిటీ తెచ్చుకోవచ్చు. అవగాహనకొచ్చేస్తుంది. కానీ అలా కాకుండా ఈ జన్మే, ఈ దేహమే, ఈ పరిసరాల మీద మీరు మమకారం పెంచుకొని వదిలిపెట్టకుండా నెక్స్ట్ జన్మకి వెళ్ళాలి అనుకోలేదనుకోండి, ఎవరో ఒకరు ఏదో రూపంలో వచ్చి మన యొక్క ఆధ్యాత్మికంగా మన ఈ శరీరాన్ని వదిలిపెట్టడానికి కారణమవుతారు. ఈ జన్మ సమాప్తికి కారణమవుతారు. అలా వచ్చిన వారే ఈ బలి చక్రవర్తి యొక్క జీవితంలోని వామన అవతారం. అదే చెప్తున్నారండి. సో, అందుకని గుర్తుపెట్టుకోండి. దీంతో ఎప్పుడైనా సరే గత జన్మలు గాని ఓకే. గత జన్మల్లో మనం చేసుకున్న కర్మల్ని డిజాల్వ్ చేసుకోవాలి గానీ, గత జన్మల రిలేషన్స్ కూడా ఎప్పుడు గుర్తుపెట్టుకోకూడదండి. దానివల్ల చాలా కాంప్లికేషన్స్ ఒస్తాయి. సో, అందుకని ఈ జన్మకి ఏంటి? ఈ జన్మలో ఎవరు ఎలా ఉన్నారు? మనం నెక్స్ట్ జన్మలోకి ఎలా వెళ్ళాలి? ఎలాంటి ప్రణాళికలు వేసుకోవాలి? ఇలాంటి ఆలోచనలు చేయాలి కానీ, మనం గత జన్మ రిలేషన్స్‌లో ఉండకూడదు ఎప్పుడూను. ఓకేనా? చూడండి ఆయన చెప్తున్నారు. ఆహ్, కానీ నా వెధవ అవగాహన నా రాజ్యం లెవెల్‌ని దాటిపోయి పైకి పోవడం లేదు. దాంతో ఏమైంది అంటే, ఆయన రాజ్యం మీద అటాచ్‌మెంట్ పెంచుకున్నారు. శరీరం మీద అటాచ్‌మెంట్ పెంచుకొని, నాకిదే బావుంది. నేనిక్కడే ఉండిపోవాలి. నేనిక్కడే పరిపాలన చేయాలని చెప్పేసి, ఆయన జన్మ ప్రణాళిక ఏదైతే ఉందో దాన్ని పోస్ట్‌పోన్ చేస్తూ వచ్చారు. అప్పుడు ఏం జరిగింది చెప్తున్నారు చూడండి. ఒక మాస్టర్ వచ్చి బలవంతంగా నా రాజ్యాన్ని అడిగాడు. నన్ను చంపాడు. అంటే చూడండి మాస్టర్స్ ఇక్కడ ఏం జరిగింది? ఆయన ఉన్నత లోకాలకి ఎదగాలి. అంటే ఆయన ఆత్మ ఎదుగుదల సాధించింది. నువ్వు ఇక్కడ కాదు నాయన నువ్వు ఏదైతే నేర్చుకోవాలో అవన్నీ నేర్చుకున్నావు. కానీ ఇక్కడి నుంచి నువ్వు ఇంకా నేర్చుకోవడానికి అంటే పైకి ఉన్నత లోకాలకి హైయర్ ఎడ్యుకేషన్‌కి నువ్వు వెళ్ళాలి. అధోలోకాలకి వెళ్ళాలి. కానీ నువ్వు వెళ్ళనని మారం చేస్తున్నావు. అప్పుడేం జేస్తారు? మాస్టర్స్ ఊరుకుంటారా? ఊరుకోరు కదా! మనల్ని కాలేజ్‌లో స్కూల్‌లో చదువుతున్నాము. అయిపోయిన తర్వాత కాలేజ్‌కి వెళ్ళాలంటే నేను ఎళ్ళను. నేను ఇక్కడే ఉంటానంటే బలవంతంగా టీసీ ఇచ్చి బయటికి పంపించేస్తారు. ముందు ప్రేమగా చెప్తారు. వినలేదనుకోండి బలవంతంగా పంపించాల్సొస్తుంది. గెట్ ఔట్ అని. అదే విధంగా ఇక్కడ కూడా ఏం చేశారు? గురువులు చెప్పారు. నాయన నువ్వు ఉన్నతంగా ఎదిగావు. సో, నీ ఆత్మ ఎదుగుదల చాలా అద్భుతంగా ఉంది. నువ్వు అధోలోకానికెళ్ళి పరిపాలించు అని చెప్పారు. కాదు, కాదు నేనిక్కడే ఉంటాను. నాకిక్కడే నచ్చింది అంటే ఊరుకుంటారా? ఊరుకోరు కదా! సో, అదే టైంలోని వచ్చారు వామన అవతారంలో విష్ణుమూర్తి. వచ్చి ఏం జేశారు? ఆయన ఏదైతే రాజ్యము నాది అని అనుకున్నారో, అటాచ్‌మెంట్‌లో ఉన్నారో, ఆ రాజ్యాన్ని తీసుకున్నారు. దానితో పాటు అతను ఊర్ధ్వలోకాలకి వెళ్ళాల్సిన వ్యక్తిని అధోలోకాలకి పంపించడం జరిగింది. నువ్వు ఇక్కడ ఈ అటాచ్‌మెంట్‌లో ఉన్నావు. ఈ అటాచ్‌మెంట్‌ని క్లియర్ చేసుకొని రావాలి కాబట్టి, నువ్వు అధోలోకానికి వెళ్ళు. అక్కడ పరిపాలన చెయ్యి. అప్పుడు నీకు నువ్వు నేర్చుకోవాల్సిన టాస్క్ ఏదైతే ఉందో అది నేర్చుకొని మళ్ళీ తిరిగి వద్దువు గాని అని చెప్పేసి కిందకి జాగ్రత్తగా పంపించారు. ఓకే. సో, అలా పంపించడం కోసమే బలిచక్రవర్తిని పాతాళానికి పంపించడం కోసమే విష్ణుమూర్తి వామనావతారాన్ని ఎత్తి వచ్చారన్నమాట. సో, ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. చూడండి వామన అవతారం రావడానికి కారణం ఏంటి? బలిచక్రవర్తి. ఓకే. సో, నన్ను చంపారు. అంటే ఈ స్థూల వస్త్రం నుంచి నన్ను బయటికి లాగి, కారణ వస్త్రం తొడిగి అక్కడ పరిపాలన చేయమని చెప్పారు. జాగ్రత్త పాఠకులారా! నా రాజ్య ప్రజలన్నా, నా స్థూల శరీరమన్నా నాకు ఎంతో పిచ్చంటే, వారిని దాన్ని వదిలిపెట్టిపోవడం నాకు ఇష్టం లేదు. చూడండి ఆయనకి ఎంతో ఇష్టమంట. ఆ రాజ్యమన్నా, ప్రజలన్నా ఓకే. ఆ స్థలమన్నా. సో, అటాచ్‌మెంట్‌లోకెళ్ళిపోయారాయన. తెలియకుండానే రోజు రోజు ఎంత జ్ఞానం ఉన్నా సరే అటాచ్‌మెంట్‌లోకెళ్ళిపోయారు. సో, ఆ అటాచ్‌మెంట్‌ని దాటించి ముందుకు పంపించాలి అంటే ఎవరో ఒకళ్ళొస్తారు. అలా వచ్చిన వారే వామనావతారం. ఓకే. విష్ణుమూర్తి ఆ రూపంలో వచ్చారు. మరి మనకేంటి? మనకొస్తారా అలాగా? విష్ణుమూర్తి స్వయంగా అవతారం తీసుకొని వస్తారా? మన కోసం ఆయన రావాలండి. ఆయన అవతారమైన ఏదో ఒక రూపం రావచ్చు కదా! సో, మనకు కూడా మన చుట్టూ మనలాంటి వ్యక్తులే. ఎందుకంటే మనందరం విష్ణుమూర్తి అవతారాలమే. సో, మనలాంటి వ్యక్తే.
వచ్చి మన యొక్క తోకని కత్తిరించి, "నాన్న నీ పనయిపోయింది. నువ్వు వచ్చిన కార్యం అయిపోయింది. సో, నువ్వు ఇంకొంచెం స్కూల్ అయిపోయింది. కాలేజ్‌కి వెళ్ళాలి. కాబట్టి నువ్వు ఏదైతే పని చేయాలో ఆ పని ఇక్కడ నిర్విఘ్నంగా అయిపోయింది కాబట్టి నెక్స్ట్ టాస్క్‌కి వెళ్ళు" అని చెప్పి మన యొక్క అటాచ్‌మెంట్స్‌ని కట్ చేసి ముందుకు పంపించే మాస్టర్స్ మన జీవితంలో ఉంటారండి ఖచ్చితంగా. మనం గమనించుకుంటే అర్థమవుతుంది. సో, ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలి అంటే మనం బలిచక్రవర్తి లాంటి మనము మన యొక్క టాస్క్‌ని కంప్లీట్ చేసి ఎళ్ళలేదనుకోండి, వామన రూపంలో ఉన్న విష్ణుమూర్తి వస్తారు. రావడం ఖచ్చితంగా జరుగుతుంది. సో, అందుకని ఎప్పుడు దేని పట్ల అటాచ్‌మెంట్స్‌ని పెంచుకోకండి. డిటాచ్ అవుతూ ఉండండి ఎప్పటికప్పుడు అనేది మనం తెలుసుకోవాలి. దాంతో పాటు ఇంకొక పాయింట్ ఏంటంటే, మనలో ఎప్పుడైతే స్పిరిచ్యువల్ ఇగో అంటే నాకంతా తెలుసు, నాకు ఎంతో అద్భుతమైన జ్ఞానం ఉంది, నన్ను మించిన వాడు లేదు అనే స్పిరిచ్యువల్ ఇగో ఉంటుందండి. ఫిజికల్ ఈగో చాలా, చాలా, చాలా చిన్నది. కానీ ఈ స్పిరిచ్యువల్ ఈగో ఉందే, మన కంటికి కనిపించదు. చాలా సన్నటి ప్రోగులా ఉంటుంది. అదసలు మనం గమనించలేమనమాట. మనకు పెరుగుతుందనే విషయం కూడా తెలీదు. కానీ అలా పెరుగుతున్నప్పుడు కట్ చేస్తే ఓకే. పెరుగుతున్నప్పుడు కట్ చేయలేదనుకోండి, అది కట్ చేయడానికి విష్ణుమూర్తి ఏదో రూపంలో మన దగ్గరికొస్తారు. సో, ఆ విధంగా ఎప్పుడు మనం ఎరుకుతో ఉండాలి అనేది గుర్తుపెట్టుకోండి. అటాచ్‌మెంట్‌లో ఉండకూడదు. ఎప్పుడు డిటాచ్ అవుతూ ఉండాలి. నెక్స్ట్ స్పిరిచ్యువల్ ఇగోని పెంచుకోకుండా ఎప్పుడు ఎరుకతో ఉండాలి అనే పాయింట్స్ దృష్టిలో పెట్టుకోండి మాస్టర్స్. నెక్స్ట్ ఎప్పుడు ఒకే స్థలానికి అతుక్కుపోయి శాశ్వతంగా ఉండకండి. అలా చేయడం వల్ల మీ స్వహస్తాలతో మీరే మీ చకచక అభివృద్ధి చెందడానికి కూనీ చేసుకున్నవారు అవుతారు. ఎప్పుడు మార్పుకు అవకాశం ఏర్పడినా దాన్ని అంగీకరించండి. ఎందుకంటే ఎంత ఎక్కువగా తిరిగితే అంత తక్కువగా ఒక స్థలానికి గాని, కొందరు మనుషులకు గాని అతుక్కుపోయి ఉండాలనుకుంటారు. చూడండి మాస్టర్స్ ఎప్పుడు ఇక్కడ చాలా అద్భుతమైన పాయింట్ చెప్తున్నారు. ఎందుకంటే మనం ఒకే చోట ఉన్నామనుకోండి, దాని మీద ఒక రకమైన మమకారం వచ్చేస్తుంది. అటాచ్‌మెంట్‌లోకొచ్చేస్తాం. అది మనుషులైనా సరే, స్థలాలైనా సరే. అలా కాకుండా మనం నిరంతరం తిరుగుతూ ఉన్నామనుకోండి, అంటే ఒక ప్రదేశంలో ఉండకండా నిరంతరం కొత్తదనాన్ని వెతుక్కుంటూ ఉండాలి. సో, ఆ కొత్తదనం నుంచి అద్భుతమైన జ్ఞానం వస్తుంది. ఆ పరిసరాల నుంచి, వ్యక్తుల నుంచి కూడా. ఎందుకంటే ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క వ్యక్తిత్వంతో ఉంటాడు. ఆ వ్యక్తిత్వం నుంచి మనం తెలుసుకోవాల్సిన జ్ఞానాన్ని తెలుసుకుంటూ ఉంటాం. అందుకని ఒక చోట ఉండకండి నిరంతరం తిరుగుతూ ఉండండి. అప్పుడు అటాచ్‌మెంట్‌లో కన్నా డిటాచ్‌మెంట్‌లో ఉంటారు అని చెప్పి చెప్తున్నారు అద్భుతంగా. సో, ఆ మార్పుని ఒకవేళ మనకి బలవంతంగా మార్పు చెందాల్సిన సిట్యుయేషన్ వచ్చిందనుకోండి బలిచక్రవర్తిలాగా, మనము ఆ యాక్సెప్టెన్స్‌ని యాక్సెప్ట్ చెయ్యాలి. ఆ పరిసరాల్ని మారాము, అమ్మో! నేను వెళ్ళను, కుదరదు అంటే కుదురుతుందా? అలా కాదు ఖచ్చితంగా వెళ్ళాలి. అదే విధంగా చూడండి పిల్లలు స్కూల్‌కి స్టార్టింగ్‌లో వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ వాళ్ళకి చాక్లెట్ ఇచ్చో, ఐస్ క్రీమ్ ఇచ్చో మాయ చేసి వాళ్ళని స్కూల్‌కి పంపిస్తాం. తర్వాత అక్కడి నుంచి కాలేజ్‌కి వెళ్ళడానికి కూడా ఏదో రకంగా నచ్చజెప్పి పంపిస్తాం. సో, కొత్త పరిసరాలను అలవాటు చేసుకోవడానికి కొంత టైం పడుతుంది. కానీ దానికి గైడ్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. అదే విధంగా ఆ మార్పుని వాళ్ళు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయాలి. లేకపోతే ఎదుగుదల ఉండదు. కదా! సో, అందుకని ఇక్కడ మనం ఏం చేయాలి? మనకి ఎదురయ్యే ప్రతి మార్పుని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. లేదు నేను ఇక్కడే ఉంటాను, ఇక్కడే చేస్తాను, ఈ వీళ్ళే కావాలంటే కుదరదు. ఎప్పుడు మనం ఎదుటి వాడిని ఎంకరేజ్ చేయాలి మార్పు కోసము. నెక్స్ట్ మనకి మనం కూడా ఎంకరేజ్‌మెంట్ ఇచ్చుకోవాలి. మనం మార్పుని యాక్సెప్ట్ చేయాలి. ఓకే. అందుకే చెప్తున్నారు. ఎప్పుడు మార్పు మంచిదే. మరక మంచిదంటారు కదా! అలాగా మార్పు కూడా మంచిదే. మనం మార్పు అవకాశాన్ని ఎప్పుడు కల్పిస్తూ ఉండాలి. యాక్సెప్ట్ చేస్తూ ఉండాలి. ఓకేనా మాస్టర్స్? తర్వాత ప్రపంచమంతా మీ సొంతమేనని భావించండి. ఎందుకు భావించాలి? అంటే అందరి వ్యక్తుల గురించి, వాళ్ళ వ్యక్తిత్వాన్ని గురించి, వాళ్ళలో ఉన్న జ్ఞానాన్ని గురించి కూడా మనం చక్కగా అవగాహన చేసుకొని, మనం జ్ఞానాన్ని పెంచుకోవచ్చు. అప్పుడు మన యొక్క ఆత్మ ఉన్నతికి మనమే సహకరించిన వాళ్ళం అవుతాము. అందుకని ఎదుటివాడు ప్రతి ఒక్కళ్ళ దగ్గర నుంచేనండి. అంటే వాళ్ళు తక్కువ జాతి వాడు, తక్కువ స్థాయి ఉన్నవాడు, తక్కువ ఆత్మస్థితి ఉన్నవాడని ఎప్పుడూ అనుకోకండి. మనకన్నా ఇప్పుడే వచ్చాడు కొత్తగా ధ్యానంలోకి వాడికేం తెలుసు అనే అవగాహనలో ఉండకండి. సరికాని ఆలోచనలో ఉండకండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు అద్భుతమైన మాస్టర్సే మన చుట్టూ ఉన్నవాళ్ళు. అది పిల్లవాడైనా, ముసలివాడైనా, చిన్నవాడైనా ఎవ్వరైనా సరే. ఎందుకంటే అదంతా కూడా మనకి ఎవ్వరు తక్కువ కాదు అని చెప్పడం కోసమే వామనమూర్తి అంటే విష్ణుమూర్తి వామన అవతారంలో వచ్చారు. ఏ అవతారం అండి ఆయన? చిన్న పిల్లవాడి రూపం.
అంటే దేనిలోని ఎవరు తక్కువ కాదు అని చెప్పడం కోసమే ఆ రూపంలో రావడం జరిగింది. దాని గురించి ముందు ముందు తెలుస్తుంది. నెక్స్ట్ వ్యక్తిత్వాల్లో కొద్దిపాటి తేడాలు ఉన్నా మనుషులంతా నాలాంటి వాళ్ళే. చూడండి, నాలాంటి వాళ్ళే అంటే నా యొక్క రూపాలే అని మీ మనసుకు చెప్పి దాన్ని మలచండి. అంటే వాడేంట్రా? వాడు మనకు చెప్పేదేంట్రా? అని చెప్పి సరికాని ఆలోచనలో ఉంటాం. అలా ఎప్పుడు అనుకోవద్దండి. మన జూనియర్ అయినా, మన సీనియర్ అయినా సరే. సీనియర్‌ని ఎలాగో వాళ్ళు చెప్పే జ్ఞానాన్ని మనం పట్టుకుంటాం. కానీ జూనియర్స్ మనకు చెప్పేదేంటి? మనకంతా తెలుసు అనే ఇగోలకి ఎప్పుడు పోవద్దండి. ఇగోలకి అలా పోయినప్పుడు మన సీనియర్స్ అంటే విష్ణుమూర్తి రూపంలో ఏదో రూపంలో వచ్చి మన తోకను కట్ చేస్తారు. సో, అందుకని మనకన్నా తక్కువ ఆత్మస్థితిలో ఉన్నవాళ్ళైనా, కొత్తగా వచ్చిన వాళ్ళ దగ్గర నుంచైనా సరే, మనం నేర్చుకోవాల్సిన జ్ఞానం అనంతంగా ఉంది. దాన్ని పట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. సో, ఎప్పుడూ కూడా ఎటువంటి తారతమ్యం లేకుండా ఎదుటి వ్యక్తిలో ఉంది కూడా ఆ నారాయణుడి యొక్క స్వరూపమే. వాళ్ళందించే ప్రతి పాయింట్‌ని కూడా మనం స్వీకరించి, దాన్ని లోంచి జ్ఞానాన్ని పట్టుకొని మన ఆత్మ ఉన్నతికి సహకరించుకోవాలి అనేది గుర్తుపెట్టుకోండి. ఎదుటి వ్యక్తిలో ఉన్నది కూడా పరమాత్మే. నాలోనే ఉన్నది కూడా పరమాత్మే అనేది ఎప్పుడు దృష్టిలో ఉంచాలి. ఓకే. మీకో ముఖ్య విషయాన్ని చెప్తున్నాను. పిల్లలు అల్పాయుష్కులుగా చనిపోతూ ఉంటారు. బాగా అర్థం చేసుకోండి. వీళ్ళు చాలా ఎక్కువ శక్తిమంతులు. ఊర్ధ్వలోకాల్లో సేవ చేయడానికి వాళ్ళు తరలి వెళ్తారు. అక్కడి నుంచి సేవ చేయడం వాళ్ళ ఆధ్యాత్మిక ఎదుగుదలకే కాకుండా మానవజాతి ఎదుగుదలకు కూడా చాలా అవసరము. ఎవరైనా చనిపోతే బాధపడకండి. వాళ్ళు పై తరగతి వెళ్తున్నారన్నమాట. ఈ భూమి మీద చదువు పూర్తి చేసుకున్నారు. చూడండి మాస్టర్స్, మనం అనుకుంటాము చాలా కొంతమంది పిల్లలైతే పురిట్లోనే చనిపోతూ ఉంటారు పుట్టి. అయ్యో! చనిపోయారు అనుకుంటాం. తర్వాత ఒక సంవత్సరానికో, లేకపోతే 5 ఏళ్లకో, లేకపోతే 10 సంవత్సరాలకో యుక్త వయసు రాగానే అంటే మనం అనుకుంటాము, అయ్యో! మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు అని చెప్పి బాధపడుతూ ఉంటాము. కానీ వాళ్ళు వాళ్ళ యొక్క ఆత్మ ప్రణాళిక, వాళ్ళ జన్మ ప్రణాళిక ప్రకారంగా వాళ్ళు భూమి మీదకి రావడం జరుగుతుంది. సో, ఎప్పుడైతే వాళ్ళ ప్రణాళిక కంప్లీట్ అయిపోతుందో వాళ్ళు ఎళ్ళిపోవాల్సిన సమయం వస్తుంది. వాళ్ళు ఎళ్ళిపోయారు కదా అని బాధపడకూడదు. ఎందుకు అంటే వాళ్ళు వెళ్ళేదెక్కడికి? వాళ్ళు వచ్చిన స్థానం నుంచే. వాళ్ళింకా అక్కడి నుంచి అధోలోకానికి, పైలోకాలకి వెళ్ళి అంటే వాళ్ళు నేర్చుకున్న ఏదైతే జ్ఞానం ఉందో దాంతో పాటు అధోలోకానికి వెళ్ళి, ఇంకా అద్భుతమైన జ్ఞానాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంతోని వాళ్ళు ఈ జన్మని ఇక్కడ కంప్లీట్ చేసి పైలోకానికి వెళ్తున్నారు. సో, అప్పుడు బాధపడడం వల్ల ఉపయోగం ఉంటుందా అండి? ఉపయోగం ఉండదు. మన గర్భాన జన్మించిన ఎవరైతే పిల్లలు ఉంటారో, వాళ్ళు గనక ఎప్పుడైనా సరే వాళ్ళ జన్మ కంప్లీట్ అయిపోయి పైలోకానికి వెళ్ళినప్పుడు మనము బాధపడకూడదు. అదే విధంగా ఇతరులు కూడా ఆ స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకి నచ్చచెప్పడం అనేది చెయ్యాలి అని చెప్తున్నారు. సో, పిల్లలు ఎప్పుడైనా వాళ్ళ టాస్క్ కంప్లీట్ చేసి పైకి వెళ్ళినప్పుడు బాధపడకండి అని చెప్తున్నారు. సో, ఎప్పుడూ కూడా దాంతో పాటు మనం ఏం తెలుసుకోవాలి? చిన్న పిల్లల యొక్క శక్తి సామర్థ్యాల్ని చిన్న చూపు చూడకూడదు. ఎందుకంటే వాళ్ళు అద్భుతమైన జ్ఞానులు అని ఈ పారాగ్రాఫ్ మొత్తంలో చెప్తున్నారు. దాంతో పాటు ఈయనకి వచ్చిన ఈయన అధోలోకాలకి వెళ్ళడానికి కారణమేంటి? పాతాళ లోకంలోకి వెళ్ళడానికి కారణం ఎవరు? వామన అవతారం. వామన అవతారం ఎలా ఉంటుందండి? చిన్న పిల్లవాడి రూపం కదా! అంటే ఆ రూపంలోనే ఎందుకు రావాలి ఆయన? ఆయన అదేంటి పరశురామ అవతారం అంటే పెద్దవాడి కింద వచ్చారు కదా అక్కడ. సో, అలా రావచ్చు. లేపోతే కృష్ణావతారంలో రావచ్చు. అంటే ఎదిగిన వ్యక్తిగా రావచ్చు కదా! ఎందుకు? మానవ రూపంలో ఫస్ట్ అవతారము ప్లస్ పిల్లవాడిగా వచ్చారు. ఎందుకు అంటే మనకి ఒక అద్భుతమైన జ్ఞానాన్ని అందించడం కోసం ఆ రూపంలో వచ్చారు. ఏంటి ఆ జ్ఞానం అంటే పిల్లల యొక్క శక్తి సామర్థ్యాల్ని, వాళ్ళ యొక్క ఆత్మస్థితిని తక్కువ చూడకండి. ఎందుకంటే ఆ సమయంలోని పిల్లల పట్ల వివక్షత ఉండేది. ప్రహ్లాదుని చూసారు కదా! వాడికి ఏం తెలుసు అని చెప్పి చెప్పారు. సో, అటువంటి క్షణాల్లోని ఆయన, ఆయన తెలుసుకున్న విష్ణుమూర్తి తెలుసుకున్న నాలెడ్జ్ ప్రకారంగా ఆయన నెక్స్ట్ జన్మలోనే ఆయన అవతారాన్ని తీసుకోవడం జరిగింది. అంటే పిల్లల యొక్క శక్తి సామర్థ్యాన్ని, ఆ రూపాన్ని చూసి అంచనా వేయకండి. వాళ్ళు అద్భుతమైన మాస్టర్స్ అని తెలియజేయడం కోసం ఆ రూపంలో రావడం జరిగింది. ఓకే. అంటే చూడండి అదేంటి ఇంతింతై ఒట్టుడింతై అన్నట్టుగా ఆయన ఎప్పుడైతే దానం తీసుకోవాలి అనుకున్నప్పుడు ఆయన ఇంత చిన్న పిల్లవాడిగా ఉన్నవాడు పెద్ద అవతారంగా మారిపోయారు. అంటే ప్రతి చిన్న పిల్లవాడిలో కూడా జ్ఞానం అనేది చిన్నదిగా కనిపిస్తుంది. కానీ వాళ్ళు ఎప్పుడైతే ఎలాబొరేట్ చేస్తారో అప్పుడు వాళ్ళ జ్ఞానం అనంతమైపోతుంది. వాళ్ళలో ఉంది అనంతమైన జ్ఞానం అని తెలియజేయడం కోసం ఆ రూపంలో వచ్చారు. ఓకే. నెక్స్ట్ ప్రతి పరిస్థితి నుంచి
ప్రతి బంధుత్వం నుంచి మీరు పాఠాలు నేర్చుకోనంత వరకు మళ్ళీ మళ్ళీ ఈ భూమి మీదకి వస్తూనే ఉంటారు. మనం ఏదైతే ఈ భూమి మీద నేర్చుకోవడం కోసం వచ్చామో అది కంప్లీట్ చేయలేదనుకోండి, మళ్ళీ నేర్చుకోవాలి. ఎలా అయితే మనము ఫిఫ్త్ క్లాస్ కంప్లీట్ చేసి సిక్స్త్ క్లాస్‌కి వెళ్ళాలి. సిక్స్త్ క్లాస్‌లో పాఠాలు కంప్లీట్ చేయకుండా ఫెయిల్ అయిపోయామనుకోండి ఏమవుతుంది? మళ్ళీ ఫిఫ్త్ క్లాస్‌లో చదవాలి. అదే చకచకా చదివామనుకోండి ఏమవుతుంది? ఫిఫ్త్ క్లాస్ నుంచి సిక్స్త్ క్లాస్ పాఠం కూడా మనం ఫిఫ్త్ క్లాస్‌లో నుంచి చదివామనుకోండి, జంప్ చేసి చక్కగా ఫిఫ్త్ నుంచి సెవెంత్‌కి వెళ్ళిపోతాం. అదే విధంగా నువ్వు ఏదైతే ఈ జన్మలో టాస్క్ కంప్లీట్ చేయాలో, నేర్చుకోవాల్సిన టాస్క్ ఉందో అది కంప్లీట్ చేయకపోతే ఏమవుతుంది? ఇక్కడే ఉండాలి. మళ్ళీ అది నేర్చుకున్నాక మళ్ళీ జన్మ తీసుకుంటూనే ఉండాలి. కదా! అదే విధంగా మీరు ఎవరిని ద్వేషించరాదు. ద్వేషిస్తే మళ్ళీ భూమి మీదకి వచ్చి ప్రేమ, సానుభూతి అనే పాఠాలు నేర్చుకోవాల్సి ఉంటుంది. మనం ఎందుకొస్తామండి ఈ భూమి మీదకి? 2 కారణాల వల్ల జన్మ తీసుకోవాల్సొస్తుంది. ఏంటి? ప్రేమ లేదా ద్వేషం. ఈ కారణాలే మెయిన్ ఇంపార్టెంట్. సో, ప్రతిదానికి దానికి లింక్ అయ్యి ఉంటుంది. ద్వేషం అంటే దాని వెనక అరిషడ్వర్గాలు అన్ని గుణాలు ఉంటాయి. వాటిని దాటాలి. సో, అవన్నీ దాటడం కోసం జన్మ తీసుకొని వస్తాం నేర్చుకోవాల్సిన పాఠాలు. ఒకవేళ నేర్చుకోకపోతే మళ్ళీ జన్మ తీసుకోవాల్సొస్తుంది అని చెప్తున్నారిక్కడ. కనుక ప్రతి ఒక్కరి పట్ల ప్రేమ, సానుభూతి పెంపొందించుకోండి. కొద్దిగా ధ్యానం చేయండి. దాంతో మీరు కూడా విష్ణువు అయిపోతారు. కాలాన్ని జయించి ప్రశాంతంగా ఆనందంలో జీవిస్తూనే విష్ణువు అయిపోతారు. ఎందుకు? ధ్యానం చూడండి మనల్ని మనం గమనించుకుంటే ధ్యానం చేసిన ముందు, చేసిన తర్వాత మన పరిస్థితి ఎలా ఉంది? మన అవగాహన ఎలా ఉంది? మన జ్ఞానం ఎలా ఉంది? అనేది మనకు మనం పరిశీలించుకున్నప్పుడు అర్థమవుతుంది క్లియర్‌గా. బిఫోర్, ఆఫ్టర్. సో, అందుకని మనం ఎప్పుడైతే ధ్యానం చేయలేదో అప్పుడు సాధారణ వ్యక్తులుగా ఉన్నాము. ఎప్పుడైతే ధ్యానం చేశామో మనం విష్ణుమూర్తులం అయ్యాము. దాంతో పాటు ఎదుటి వ్యక్తిలో ఉంది కూడా ఆ పరమాత్ముడే అనే స్థితికి చేరాం. ఓకే. సో, అందుకని మీరు నిరంతరం ధ్యానం చేయండి. ధ్యానం చేయడం వల్ల మీకు అద్భుతమైన శక్తి వస్తుంది. జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం వచ్చినప్పుడు మీరు ఈ జన్మ ఎందుకు తెచ్చుకున్నారని క్లారిటీ ఉంటుంది. ఆ జన్మని సక్సెస్‌ఫుల్‌గా 100% కంప్లీట్ చేయగలరు అని చెప్తున్నారు మాస్టర్స్. ఇది మీ పుస్తకానికి నా సందేశము. మీ పుస్తకం కోసం నేను చేసే మరి కొన్ని సూచనలు ఏమిటంటే మాస్టర్స్ సంఖ్యను 40 చేయండి. చాలామంది మాస్టర్స్ తమ తమ సందేశాలను ఇవ్వాలని ఉత్సాహపడుతున్నారు. అంటే అరుణ మాస్టర్ తీసుకున్నప్పుడు కొంతమంది మాత్రము ఇచ్చారు. కానీ దాన్ని తగ్గించకండి. ఇంకా ఎక్కువ చేస్తూ ఉండండి. ఎందుకంటే చాలా మంది మాస్టర్స్ గురించి రాంగ్ ఇన్ఫర్మేషన్ ఉంది మన దగ్గర. అంటే కాలం మారే కొద్దీ ఇన్ఫర్మేషన్ మారుతూ వచ్చింది. సరైన ఇన్ఫర్మేషన్ రాలే. సో, సరియైన ఇన్ఫర్మేషన్ మనకు అందించడం కోసం, ధ్యానులకు అందించడం కోసము మాస్టర్స్ చాలామంది ఉత్సుకత చూపిస్తూ ఉన్నారు. కాబట్టి మీరు ఇంతటితో ఆపకండి. ఇంకా ఎంతమంది మాస్టర్స్ వీలైతే అంతమంది మాస్టర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోండి అని చెప్తున్నారు. మరొకటి ఏమిటంటే మీకు అర్థమయ్యే విధంగా చివర్లో అర్థాల పట్టిక ఇవ్వండి. మాస్టర్ పత్రిజీ ఆ పని చేయాలి. ఏం చెప్పారు? ఫ్రెండ్స్ ధ్యానమే జీవితంగా బతకండి. మీ జీవితాన్ని విభజించండి. ఎలా విభజించాలి ధ్యానం చేస్తూ అంటే ప్రాపంచికతలో ఉంటున్నాం కదా! ప్రాపంచికంలో ఉంటూ ఆధ్యాత్మికంగా నాలెడ్జ్ కూడా తీసుకోమంటున్నారు. అది ఎలా తీసుకోవాలి అంటే 3 పాయింట్లు చెప్పారు. పుస్తకాలు చదవండి. 2 అనుభవాలను చర్చించి అవగాహన చేసుకోండి. అంటే సజ్జన సాంగత్యం చేయమంటున్నారు. 3 ఏదో ఒక ప్రత్యేక సత్యాన్ని మీ నిజ జీవితంలో ఆచరణలో పెట్టండి. అంటే మనం ప్రతిరోజు ఏదో ఒక పాఠం నేర్చుకుంటాం. ఆ పాఠం ద్వారా మనము మన ఫిజికల్ లైఫ్‌లో దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అనేది అవగాహన చేసుకోండి, తెలుసుకోండి అని చెప్తున్నారు. ఈ 3 పాయింట్స్ బలిచక్రవర్తి గారు మనకు అందించే సందేశము ఈ పుస్తకం ద్వారా. ఏంటి ఒకటి పుస్తకాలు చదవండి, సజ్జన సాంగత్యం చేయండి, మీరు తెలుసుకున్న జ్ఞానం మీ లైఫ్‌లో మీరు ఇంప్లిమెంట్ చేసుకోండి. అది అన్నిట్లికన్నా ముఖ్యమైన జ్ఞానము అని చెప్తున్నారు. మీరిక్కడ వచ్చింది కేవలం ధ్యానం కోసమే కాదు. మీలో కొందరికి మీరు ఏ కార్యార్థమై వచ్చారో తెలుసు అన్న సంగతి నాకు తెలుసు. అయినా మీరు పై 3 సిద్ధాంతాలను గట్టిగా కట్టుబడి ఉండాలని నేను కోరుకుంటున్నాను. అంటే మనం ఎందుకొచ్చాము ఈ భూమి మీదకనేది మనకన్నా వాళ్ళకి అద్భుతంగా తెలుసండి. ఎందుకంటే వాళ్ళు మనకన్నా ఉన్నతమైన మాస్టర్స్. సో, మనం ఎందుకొచ్చామో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు చెప్తున్నారు. మీరు ధ్యానం మాత్రం చేయడమే కాదు, జ్ఞానాన్ని కూడా అద్భుతంగా అందుకోవాలి. సో, నిరంతరము ఆ మార్గంలో ఉండండి అని చెప్తున్నారు. అరుణ మీ మీ ధ్యాన స్నేహితులందరికీ ఈ సందేశాన్ని తెలుపు. నీ అవగాహనకి, పురోగతికి నా శుభాకాంక్షలు. ఉంటాను. ఇక బాయ్.
చాలా థాంక్స్ మాస్టర్స్. మీరిచ్చిన సందేశానికి, సలహాలకు మేము గట్టిగా వాటిని ఆచరిస్తాము. ఉదయం 11:15 చూడండి మాస్టర్స్, ఆయనిచ్చిన 3 పాయింట్ల అద్భుతమైన జ్ఞానం ఏంటి అంటే, ధ్యానం చేయండి, పుస్తకాలు చదవండి, ధ్యానం చేయండి, పుస్తకాలు చదవండి, సజ్జన సాంగత్యంలో ఉండాలి. మీరు తెలుసుకున్న జ్ఞానాన్ని మీ ఫిజికల్ లైఫ్‌లోని ఇంప్లిమెంట్ చేసుకోండి. ఈ 3 చెప్పడం జరుగుతుంది చాలా అద్భుతంగా. ఎందుకు అంటే వీటి నుంచే మనము అద్భుతమైన జ్ఞానాన్ని తీసుకోవడం జరుగుతుంది. దీంతో పాటు మనము దీనిలోంచి అంటే ఆయన అందించిన పుస్తకం ద్వారా మనం అందుకున్న జ్ఞానము పాయింట్స్ మరొక్కసారి సరికాని వ్యక్తుల నుంచి కూడా సరి అయిన ఆలోచనలు నేర్చుకోవాలి అనేది ఒక పాయింట్. నెక్స్ట్ పిల్లల యొక్క ఆహ్, పిల్లలు ఆహ్, మనకి సహకరిస్తున్న మాస్టర్స్ అందరికి కూడా మనము ఆహ్, వాళ్ళందరూ కూడా మనకి మాస్టర్సే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మనకెప్పుడైతే స్పిరిచ్యువల్ ఇగో వస్తుందో, అప్పుడు ఖచ్చితంగా దాన్ని కట్ చేయడం కోసం ఎవరో ఒక మాస్టర్స్ మనకి తారసపడతారు. సో, దాన్ని యాక్సెప్ట్ చేయండి. ఎలా అంటే మార్పుకి హారతి అన్నట్టుగా మార్పుని ఎప్పుడు నిరంతరం అది మనుషులవని, పరిస్థితులవని ఏదైనా సరే యాక్సెప్ట్ చేయాలనే పాయింట్ తెలుసుకున్నాం. నెక్స్ట్ ఎదుటి వ్యక్తిలో ఉన్నది కూడా పరమాత్మే. మనలో ఉంది కూడా పరమాత్మే. ఎదుటి వ్యక్తిలో ఉంది కూడా పరమాత్మే కాబట్టి ఎవ్వరిని తక్కువ చెయ్యరాదు ఎప్పుడు అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ పాయింట్ వామన రూపం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, చిన్న పిల్లల యొక్క శక్తిని, వాళ్ళ రూపాన్ని కాదు దృష్టిలో పెట్టుకోవాల్సింది. వాళ్ళ యొక్క ఆత్మశక్తిని, వాళ్ళలో ఉన్న చైతన్యాన్ని, అది విస్తారంగా వ్యాపించి ఉంది అనే విషయాన్ని నిరంతరం గుర్తుపెట్టుకొని, వాళ్ళిచ్చే జ్ఞానం కూడా మనం తీసుకోవాలి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మాస్టర్స్. సో, ఇంతటి మంచి అద్భుతమైన అవకాశాన్ని నాకు కల్పించినందుకు మాస్టర్స్ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు మాస్టర్స్. ఇంతటితో మనకి బలిచక్రవర్తి గురించి అందించిన జ్ఞానం అయితే కంప్లీట్ అయింది. సో, థాంక్ యూ వన్స్ అగైన్ మాస్టర్స్. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు. థాంక్ యూ. సో, ఒక్కసారి ఈ పాయింట్స్ అన్నిటిని కూడా గుర్తు చేసుకొని, నిరంతరం వాటిని ఆచరించడానికి ప్రయత్నిద్దాము. ఎప్పుడు అటాచ్‌మెంట్‌లో కాకుండా డిటాచ్‌మెంట్‌లో ఉండడానికి సదా ప్రయత్నిస్తూ ఉందాం. దాంతో పాటు ధ్యానం చేద్దాము. సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము, మనం తెలుసుకున్న జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని మన లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఉందాం మాస్టర్స్. థాంక్ యూ. థాంక్ యూ వన్ అండ్ ఆల్. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి మాస్టర్స్. ఆహ్, మాస్టర్స్ ఎవరికైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. మాట్లాడాలనుకున్న హ్యాండ్ రైజ్ చేయండి. సెషన్ క్లోజ్ చేసుకుందాం లేకపోతే. ఓకే మాస్టర్స్. ఆహ్, అందరికి బాగా అర్థమైందని అనుకుంటున్నాను. థాంక్ యూ వన్స్ అగైన్ అందరికి. ఇంతటి మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు. సెషన్ క్లోజ్ చేసుకుందాం మరైతే. మళ్ళీ రేపు కాకుండా ఎల్లుండి మరొక్క మాస్టర్‌తో మీ ముందుకు వస్తాము. థాంక్ యూ మాస్టర్స్ అందరికి. హ్యాపీ డే.